కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ లో పబ్బులు గబ్బుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయా? న్యూసెన్స్ కు మించి పబ్బుల్లో గలీజు పనులు జరుగుతున్నాయా? కొందరు యువతులను ఎరగా వేసి కస్టమర్లను నిలువులా దోచేస్తున్నాయా? డేటింగ్ యాప్లో యువతుల ద్వారా ట్రాప్ చేయించి పబ్ యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయా? విదేశాల్లో కూడా లేని కొత్త దందాలకు కొన్ని పబ్లు తెరలేపాయా? పబ్బులు నగరాన్ని గబ్బు పట్టిస్తున్నాయి. రూల్స్ గిల్స్ జాంతానై అంటున్నాయి. రాను రాను పబ్బుల ఆగడాలు శృతిమించుతున్నాయి. నిన్నటిదాకా న్యూసెన్స్ కు అడ్డాలుగా ఉన్న పబ్లు ఇప్పుడు కొత్త రకం దందాలకు తెరలేపాయి. గలీజ్ దందాతో కస్టమర్లను మోసం చేసి క్యాష్ చేసుకుంటున్నాయి. డేటింగ్ యాప్లో లేదంటే కస్టమర్లకు వలపు వల విసురుతున్నాయి. కస్టమర్ పబ్కు వచ్చిన తర్వాత బిల్లుతో నిట్ట నిలువునా ముంచేస్తున్నాయి. నగరంలో ఎన్నో పబ్లు గలీజ్ పనులతో దందా నిర్వహిస్తున్నాయి. అమ్మాయితో కలిసి మందు కొట్టామని కళ్ళల్లో విహరించేలోపే పబ్ వేసే బిల్లుతో కస్టమర్ కు మత్తు దిగుతోంది. నిన్న మోష్ పబ్, నేడు కుకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ వచ్చే జనాలను నిట్ట నిలువునా ముంచడమే పనిగా పెట్టుకున్నాయి. జేబులను గుల్ల చేసి పంపుతున్నాయి. కుకట్పల్లి కేపీహెచ్బీలోని మంజీరామాల్లో కింగ్స్ అండ్ క్వీన్ పబ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కింగ్స్ అండ్ క్వీన్ పబ్ కస్టమర్లను ముంచడంలో ఆరితేరిపోయింది. ముంబై తరహా డాన్స్ షోలు ఏర్పాటు చేస్తున్నామంటూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. అమ్మాయిలతో కస్టమర్లకు వలవేసి పబ్కు వచ్చేలా కన్నింగ్ ప్లాన్లు అమలు చేస్తోంది. పబ్కు వస్తున్న కస్టమర్లకు అమ్మాయిలే ఫోన్ చేస్తారు. ఇవాళ పబ్కి వస్తున్నారా అని ఆరా తీస్తారు. డాన్సులకు మించి ఇంకా ఏమైనా కావాలా అంటే మాత్రం పబ్ మేనేజర్తో మాట్లాడాలని చెబుతున్నారు. సింగిల్ గా వచ్చేవారని కింగ్స్ అండ్ క్వీన్ పబ్ టార్గెట్ చేసుకుంటోంది. పబ్లతో ఒప్పందం చేసుకున్న అమ్మాయిలే పాత కస్టమర్లకు కాల్ చేస్తున్నారు. మొన్న వచ్చారు కదా, ఇవాళ కూడా వస్తారా అని అడుగుతారు. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తుందని, కలిసి మందు కొడదామంటూ ఊరిస్తారు. బిల్లు ఎక్కువైందని కస్టమర్ ఎవరైనా చెబితే అలాంటిదేమీ లేదని, మీరు వైన్ ఎక్కువగా తీసుకున్నారని, ఫుడ్ తిన్నారని మాయ మాటలు చెప్పేస్తారు. ఓ కస్టమర్ కింగ్స్ అండ్ క్వీన్ పబ్లోకి వెళ్లాడు. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లనిపించింది. మసక మసక చీకట్లో పాటలు, డాన్సులు చూసి ఆనందంలో మునిగిపోయాడు. ఇంతలోని అమ్మాయి ఏ బ్రాండ్ అంటూ కస్టమర్ని అడిగింది. అతడు లిక్కర్ తాగే అలవాటు లేదని చెప్పాడు. దీంతో రితిక అతడి కోసం ఓ కోక్ ఆర్డర్ చేసింది. తనకు మాత్రం విలువైన స్కాచ్ ఆర్డర్ ఇచ్చింది. కస్టమర్ కూల్ డ్రింక్ తాగేసేలోపే ఆమె పెగ్గుల మీద పెగ్గులు తాగేసింది. అతడు షాక్ అయ్యేలా 10 పెగ్గులు లాగేసింది. వీటికి తోడు వోడ్కా షాట్స్ ఆర్డర్ చేసింది. మధ్య మధ్యలో నాన్ వెజ్ ఐటమ్స్, చికెన్ టిక్కా, చికెన్ డ్రమ్ స్టిక్స్ వంటివి తినేసింది. కస్టమర్ ని మాటల్లో పెట్టిన అమ్మాయి ఏకంగా 20 వోడ్కా షాట్స్ తాగేసింది. రితిక కవ్వించే మాటలకే మందు తాగిన దానికంటే ఎక్కువ మత్తెక్కింది. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. రితిక తాను వాష్రూమ్ కు వెళ్ళొస్తానని వెళ్ళింది. 10 నిమిషాలు, అరగంట, గంట దాటినా రితిక రాలేదు. ఫోన్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్. వెయిటర్ మాత్రం బిల్లు తీసుకొచ్చాడు. బిల్లు చూస్తేనే కస్టమర్ గుండె ఆగినంత పనయ్యింది. బిల్లు ఏకంగా 40,000 దాటేసింది. ఇంత బిల్లు ఎందుకయ్యిందని అడిగితే ఒక్కో పెగ్గుకు ఎంత కాస్ట్ వేశామో క్లియర్ గా బిల్లులో చూసుకోండని చెప్పాడు వెయిటర్. అంతలోపే బిల్లు కడతావా లేదా అంటూ బౌన్సర్లు ఆ కస్టమర్ మీదికి వచ్చారు. దాడికి దిగారు. దీంతో చేసేది లేక బిల్లు కట్టి వెళ్లాడు. అంత తాగినా రితికలో ఏమాత్రం తేడా లేకుండా, నడక కూడా మారకుండా, తూలకుండా ఎలా వెళ్ళిందని ఆ కస్టమర్ కి అనుమానం వచ్చింది. 10 పెగ్గుల స్కాచ్, వోడ్కా షాట్స్ వేసినా ఎందుకు మత్తెక్కలేదని అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్. రితిక ఏ డ్రింక్ ఆర్డర్ చేసినా పబ్ సిబ్బంది సర్వ్ చేసేది మాత్రం కూల్ డ్రింకే. తెచ్చినవి వోడ్కా షాట్స్ కాదు, స్ప్రైట్. 20 రూపాయల కూల్ డ్రింక్ ని సర్వ్ చేసి వేలకు వేలు బిల్లు వేశారు. డబ్బు కోసం రితికతో కలిసి కింగ్స్ అండ్ క్వీన్ పబ్ యాజమాన్యం ఆడిన గేమ్లో బలైనట్లు కస్టమర్ గ్రహించాడు. టిండర్ యాప్లో ఉండే యువకులు, వ్యాపారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆ అమ్మాయిల ప్రొఫైల్ చూసి ఎవరైతే చాటింగ్ చేస్తారో వాళ్ళని లక్ష్యంగా చేసుకుంటారు. అమ్మాయి పేరుతో యువకులే చాటింగ్ చేస్తారు. లైన్లో పడ్డాడని గ్రహించాక కలుద్దామా అంటూ ఊరిస్తారు. అతను ఓకే అంటే అమ్మాయిని రంగంలోకి దించుతారు. పబ్లిక్ ప్లేస్కి లేదంటే కేఫ్కి రమ్మని పిలుస్తారు. అక్కడ బాధితుణ్ణి అమ్మాయితో మాటల్లో పెట్టించి మోష్ పబ్కి తీసుకెళ్తారు. పబ్లో కూడా ముఠా సభ్యులుంటారు. వెయిటర్స్ కూడా ఆ ముఠా వాళ్లే. తమ వలలో పడిన వారికి రెగ్యులర్ మెన్యూ కాకుండా ఎక్కువ ధరలు ఉండే స్పెషల్ మెనూ ఇస్తారు. ఆ మెనూని కూడా డెవిల్స్ నైట్ పేరుతో పిలుస్తారు. ఆ మెనూలో రేట్లు డబుల్ కంటే ఎక్కువగానే ఉంటాయి. పక్కనే అందమైన అమ్మాయి ఉండటంతో కొందరైతే డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు.
ఆ అమ్మాయి భారీగా ఆర్డర్ చేసి వచ్చినదంతా తాగేసి ఏదో వంక చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో ఆ యువకుడు బాధితుడిగా మిగిలిపోయి వేలల్లో బిల్లు కట్టాల్సి వస్తుంది. ఇలా తమ వలలో పడిన ఒక్కో బాధితుడి దగ్గర 40,000 నుంచి 80,000 రూపాయల వరకు బిల్లు రూపంలో వసూలు చేస్తున్నారు. ఇవన్నీ స్థానిక పోలీసులకు తెలిసినా చూసి చూడనట్లుగా వ్యవహరించారు. ఎక్సైజ్, ఎస్ఓటీ, స్థానిక పోలీసులకు ఎవరి వాటాలు వారికి వస్తుండటంతో కింగ్స్ అండ్ క్వీన్స్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గతంలో మాదాపూర్లోని మోష్ పబ్ కూడా ఇలా మోసాలకు పాల్పడింది. ఇలా ఒకరిద్దరు కాదు, వందలాది మంది బాధితులు ఉన్నట్లు గ్రహించాడు. కవిత, హారిక పేర్లతో కొందరు యువతులు మోష్ పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా నడిపించారు. బిల్లు రూపంలో దోచుకున్న డబ్బులో యువతులకు కొంత కమిషన్ గా చెల్లించింది మోష్ పబ్. టిండర్ డేటింగ్ యాప్ ద్వారా మోష్ పబ్ చేస్తున్న మోసాలు వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మాదాపూర్ పోలీసులు మోష్ పబ్ పై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి కింగ్స్ అండ్ క్వీన్స్ చేరిపోయింది.